సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము మందిరం దగ్గర దేవుని యొక్క సేవకుల యొక్క గృహం యొక్క స్లాబ్ వర్క్ ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చి పనంతా కూడా పూర్తవలాగిన ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము గలతీల పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ప్రియ కుమార్తె, ఆనాటి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలో ఒక సమస్య గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి అక్కడ ఒక సమస్య అంటే, వారికున్న గుంపు యూదా క్రైస్తవులు, గ్రీక్ క్రైస్తవులని ఒక ఆలోచనతో సంఘములో విభేదమైనప్పుడు ఆయన దేవుని యొక్క వాక్య ప్రేరణ ఏంటంట, అందరూ సమానమే. మరి ముఖ్యంగా దేవుని యొక్క లేఖన ప్రకారం చూసినట్లయితే ఏంటి సమానం అంటే, మనందరం కూడా విశ్వాస సంబంధమైన వారము. ఎందుకనగా యూదులు ఏమన్నారంట, మేము అబ్రహాము గారి యొక్క సంతానము, మేము అబ్రహాము గారితో ఉన్నవారము, మిగతా వారు అందరూ కూడా బయట వారు అని ఉంటుంది. వారు మిగతా వారిను అంగీకరించలేని పరిస్థితి. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మనము క్రీస్తులో అందరం కూడా అబ్రహాము గారి సంతానము. విశ్వాస సంబంధాలైన ప్రతి వారు కూడా అబ్రహాము గారికి సంతానం. నిజమే, ఈరోజు మనము భారతీయులం, కానీ పరోక్షంగా మనం ఎవరు అంట అబ్రహాము గారి యొక్క సంతానం. దీనివల్ల ప్రభు అయిన యేసు యందు ఆయన ఇచ్చిన విశ్వాసం బట్టి. అందుకనేమో దేవుడు ఆయన్ను ఆ కల్దీ ప్రాంతం నుంచి బయటకు రమ్మని, ఇదిగో నీ సంతానం అంట ఇసుక రేణు వలె. ఈ విధంగా చూసినట్లయితే యూదులు లెక్కించవచ్చు, కానీ ఈరోజు విశ్వాసంతో చూసినప్పుడు అబ్రహాము గారి యొక్క సంతతి ఎంతమంది అంటే ఈ ప్రపంచంలో లెక్కలేనంతమంది. ఈరోజు నా ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాక్యములను ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటి అంట, మనము ప్రభువైన యేసు యందు విశ్వాసంలో ఎదగవలసినది. ఎప్పుడు కూడా ఈ లోకం యొక్క ఈవుల కొరకు, ఈ లోక పరిస్థితి కొరకు మనం దిగులు చెందాం, కానీ మనం నిజముగా క్రైస్తవ ఒక విశ్వాసంలో ఎదగడానికి మనము ముందుగా పూనుకోలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసు యందు విశ్వాసం ఎదుగుతుంటామో, ఆ క్రియల వల్ల మనం ఎదుగుతూ మొదలు పెడుతుంటామో, దేవుడు చేయవలసిన మేలు ఆయన ఖచ్చితంగా మన పట్ల నెరవేరుస్తాడు. ఈరోజు మనం చాలా బలహీనంగా అనిపించవచ్చు, కానీ విశ్వాస జీవితము నేను బలవంతులుగా చేయబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షాన్ని నింపండి, వారిని బలపరిచి దీవించి ఆశ్రయించండి. వారికి ఉన్న కొదువులు ఆటంకాలను తొలగించబడిన దేవానికి ఉన్నారు. నీ హస్తాల్లో వారిని భద్రపరిచి బలపరచండి. అనేగో నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమని, నీ కృపాక్షములతో నింపమని, మరి ముఖ్యంగా ప్రభా నీ యొక్క విశ్వాసంలో మమ్మల్ని ఎదిగింపజేసి ఆస్వాదించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు మార్గంలో కొనసాగండి. నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.